పౌలు అంటున్నాడు కదా, మీరు దేవుని కుమారులగునట్లు ఈ మూర్ఖులైన వక్ర జనమ మధ్య జీవవాక్యమును చేత పట్టుకొని మీరు ఆకాశమందున జ్యోతుల వలె నిలబడాలి అనంటే పడిన కష్టానికి ప్రతిఫలం రావాలి. నువ్వెప్పుడంటే నువ్వు నిలబడినప్పుడే, నీ దీపము జ్యోతి వలె కనబడినప్పుడే. ఇప్పుడు చెప్పండి, నీ ఆత్మ దీపము జీవవాక్యము కలిగిన వ్యక్తిగా, వాక్యముతో నింపబడిన వ్యక్తిగా, వాక్యములో పెనవేయబడిన వ్యక్తిగా, వాక్య అనుభవములో ఎదుగుతున్న వ్యక్తిగా నీ దీపము దీపస్తంభం మీద ఈ పాపలోకములో, చీకటి లోకములో కనబడగలుగుతుందా? అది మరుగైపోతుందా? నీ కుటుంబంలో కనిపిస్తుందా? నీ భర్తకు కనిపిస్తుందా? నీ భార్యకు కనిపిస్తుందా? నీ బిడలకు కనిపిస్తుందా? నీ వీధిలో వారికి కనిపిస్తుందా? నీ గ్రామానికి